నమస్కారం సిసి న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. పేదవారి సొంతింటి కల నెరవేర్చిన సీఎం చంద్రబాబు. చిలకలూరిపేట టిట్కో గృహాల సముదాయంలో 1008 ఇళ్లను సామూహికంగా ప్రారంభించిన ఎమ్మెల్యే. చిలకలూరిపేట మండలం పసుమర హైవేపై 2 రోడ్డు ప్రమాదాలు. ఒక ఘటనలో కారు ధ్వంసం, మరొక ఘటనలో వృద్ధుడికి తీవ్ర గాయాలు. ఘనంగా వైభవంగా మురికిపూడి ఆంజనేయ స్వామి తిరునాళ్ల మహోత్సవం అలరించిన విద్యుత్ ప్రభలు. నాగరంలో జరిగిన మెగా కంటి వైద్య శిబిరం ప్రారంభించిన ఎమ్మెల్యే. ముగిసిన శ్రీరామనవమి వేడుకలు 3 రోజుల పాటు అలరించిన చలువ పందిళ్లు. జగ్గాపురంలో గ్రామ పంచాయతీ కార్యాలయ ప్రారంభోత్సవం పాల్గొన్న ఎమ్మెల్యే, పంచాయతీరాజ్ శాఖ కమిషనర్ తేజ. ఘనంగా ఆర్ఎస్ఎస్ శత దినోత్సవ వేడుకలు పట్టణంలో ర్యాలీ. కుటుంబ వ్యవస్థలో స్వార్థం, పెద్దల పట్ల అగౌరవం, అనుచిత ప్రవర్తన పెరగడం అత్యంత బాధాకరమని, అవయవ లోపాలు, అనారోగ్య సమస్యలతో బాధపడే కుటుంబ సభ్యులను పట్టించుకోకపోవడం మంచి పద్ధతి కాదని మాజీ మంత్రి, శాసనసభ్యులు పత్తిపాటి పుల్లారావు అభిప్రాయపడ్డారు. అనారోగ్య సమస్యలతో బాధపడే వారిని చిన్నచూపు చూడడం కుటుంబ బంధాలకు, ఆరోగ్యకర సమాజానికి ఎంతమాత్రం మంచిది కాదని ఆదరణ, ఆప్యాయత ఆయన హితవు పలికారు. ఆదివారం ఆయన టీడీపీ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని నాదన్న మండల కేంద్రంలోని శ్రీ పార్వతీ పరమేశ్వర కళ్యాణ మండపంలో పత్తిపాటి ఫౌండేషన్, పత్తిపాటి శరత్ ఆధ్వర్యంలో శంకర నేత్ర వైద్యశాల సంయుక్తంగా ఏర్పాటు చేసిన ఉచిత మెగా కంటి వైద్య శిబిరాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా వైద్య సేవల కోసం తరలివచ్చిన వారి యోగక్షేమాలను పత్తిపాటి విచారించారు. అనంతరం స్థానికంగా ఏర్పాటు చేసిన సభను ఉద్దేశించి ప్రసంగించారు. శరీరంలోని అవయవాల్లో కళ్లే ప్రధానమైనవని, కంటి చూపు లేకుంటే ఎన్ని ఉన్నా ఉపయోగం ఉండదని, కళ్ల ప్రాధాన్యతను గుర్తించి ప్రజలు వాటిని సంరక్షించుకోవాలని పత్తిపాటి సూచించారు. శంకర నేత్ర వైద్యాలయం సహా పలు ప్రధాన ఆసుపత్రులని ప్రభుత్వంతో సమన్వయం చేసుకుంటూ ప్రజారోగ్య రక్షణ పాటుపడుతున్నాయన్నారు. ముఖ్యమంత్రి సహాయ నిధి, ఎన్టీఆర్ వైద్య సేవ విభాగాల పరిధిలో ఉత్తమమైన ఉచిత వైద్య సేవలు అందిస్తున్నాయని పత్తిపాటి తెలిపారు. మే లేదా జూన్ నెలలో నియోజకవర్గ ప్రజల కోసం తిరుపతి బోర్డు ఆసుపత్రి సహకారంతో మోకాలి శస్త్ర చికిత్సలకు సంబంధించి ఉచిత వైద్య శిబిరాలను ఏర్పాటు చేయబోతున్నట్లు పత్తిపాటి తెలిపారు. ఎవరికి కంటి ఆపరేషన్ అవసరం, ఎవరికి ఏ రకమైనటువంటి చికిత్స అందించాలో ఆ రకమైనటువంటి చికిత్స శంకర్ నేత్రాలయం వారి ఆధ్వర్యంలో పత్తిపాటి ఫౌండేషన్ ఈ క్యాంప్ నిర్వహిస్తూ ఉంది. కంచెల శ్రీనివాసరావు ఈ క్యాంపుకి మీకు తీసుకొచ్చేటువంటి విధంగా అన్ని జాగ్రత్తలు తీసుకోవడం జరుగుతుంది. మనిషికి కంటి ఆరోగ్యం ఎప్పుడైతే ఆరోగ్యంగా ఉంటుందో మీ పని మీరు చేసుకోవచ్చు, మీ కుటుంబంలో మీ గౌరవం పెరుగుతుంది, మీరు ఇతరులపై ఆధారపడేటువంటి బాధ తప్పుతుంది. అదే మీ కంటి చూపు సరిగా లేకపోతే మీకు సపోర్ట్ కావాలి లేదా? ఇప్పుడు రోజులు మారిపోయినాయి, వయసు పెరిగినాక గౌరవించే పద్ధతి కూడా తగ్గుతూ ఉంది ఏళ్లలో. కాబట్టి మీ పని మీరు చేసుకోగలిగి కూటమి ప్రభుత్వం ఇచ్చే పెన్షన్ తోటి, ఉచితంగా చేసే కంటి ఆపరేషన్ తోటి మీరు సంతోషంగా గడపచ్చు. మీ ఇంట్లో కూడా మీకు ఒకరికి మీరు భారం కానప్పుడు మిమ్మల్ని కూడా గౌరవిస్తారు. అదే మీరు మీ ఇంట్లో వాళ్ళకు భారమైనప్పుడు మిమ్మల్ని కూడా కొద్దిగా ఇబ్బందికరంగా చూసేటువంటి పరిస్థితి ఉంది. ఇది అవునన్నా కాదన్నా మీ మా అందరిలో ఇదే బాగుంది ఉందా లేదా?
ఎందుకంటే సమాజం మారింది, పాత రోజులు కాదు. ఇప్పుడు ఎవరికి వారి స్వార్థం పెరిగిపోతూ ఉంది, కుటుంబంలో పిల్లలకు కూడా స్వార్థం పెరిగిపోతూ ఉంది. పోటీ ప్రపంచంలో ఎవరికి వాడే దూకుడుగా ఉన్నారు. కాబట్టి మీ ఆరోగ్యం మీకు సక్రమంగా ఉంటే మీ గౌరవం ఇంట్లో పెరిగి మీరు ఒకరికి భారం కానప్పుడు మిమ్మల్ని కూడా బాగా చూసుకునేటువంటి అవకాశం ఉంది. కాబట్టి శంకర్ నేత్రాలయం ఉచితంగా ఆపరేషన్ చేస్తారు. ఇంతవరకు ఆ హాస్పిటల్ మీద కంప్లైంట్ లేదు. విశాఖపట్నంలో, గుంటూరులో, విజయవాడలో మనందరికీ అందుబాటులో లేని విధంగా ఎక్కడో ధనవంతులకు అందుబాటులో విధంగా కార్పొరేట్ హాస్పిటల్స్, కిమ్స్ కానీ మరి మణిపాల్ కానీ ఇట్లాంటి హాస్పిటల్స్లో పేద ప్రజలు పోయి చూయించుకోలేని పరిస్థితుల్లో లక్షలాది రూపాయలు వెచ్చించి వైద్య సౌకర్యం అందేటువంటి పరిస్థితుల్లో ఆ సౌకర్యాలన్నీ కూడా తీసుకొచ్చి ఈరోజు పేద ప్రజల ముంగిట్లో చిలకలూరుపేట నియోజకవర్గంలో గుండె ఆపరేషన్లు కానీ, కంటి ఆపరేషన్లు కానీ, కీళ్లు ఎముకలు పరీక్షలు కానీ, ఆపరేషన్లు కానీ ఇవన్నీ కూడా ఇప్పటి వరకు దాదాపు 41 క్యాంపులు నిర్వహించారు. ఇది 42వ క్యాంపు కూడా మేము అమలు చేస్తాం. ఇవన్నీ దేనికి చేస్తా ఉన్నారు? పేద ప్రజలకు మేలు చేయాలని చెప్పి, ఉచిత వైద్యం అందించాలని చెప్పి ప్రతి ఒక్కళ్ళకు కూడా మీ ఇంటి ముంగడికి ఈ వైద్యాన్ని, ఉచిత వైద్యాన్ని తీసుకొచ్చి మీకు అందించాలన్నటువంటి సదుద్దేశంతో ఇదేదో ఇప్పుడు ఎన్నికలు లేవు, ఓటు కోసం కాదు, ప్రజల మేలు కోసమే ఈ కార్యక్రమాలు ఏర్పాటు చేసి ఈరోజు శంకర కంటి హాస్పిటల్ వారి సౌజన్యంతో ఎన్నో మెడికల్ క్యాంపులు. ఈ క్యాంపు అదే చిలకలూరుపేట నియోజకవర్గంలో, చిలకలూరుపేటలో మన ప్రతిపాటి కళ్యాణ మండపంలో కనుక పెడితే ఇప్పటికే దాదాపు వేలాది మంది ఉండేవాడు. మరి ఆ విధంగా ఏసీ సౌకర్యంతో పాటు, భోజనాల సౌకర్యంతో పాటు ఎన్నో మెడికల్ క్యాంపులు కోట్లాది రూపాయలు వెచ్చించి ఈ రోజు వరకు కూడా నిర్వహించడం జరిగింది. ఇటువంటి మెడికల్ క్యాంపులు నిర్వహించి అందరికీ నియోజకవర్గంలో కంటి చూపు ప్రసాదించి ఇప్పటి వరకు అభివృద్ధి ప్రధాన తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా గత వారం సడన్ గా అడగగానే సారు వెంటనే నాదెండ్లో పెట్టండి అంటే, ఎక్కడైనా ఒక దగ్గర క్యాంప్ పెడదామంటే అంటే, ఎక్కడో ఎందుకు మనం నాదెండ్లో పెడదాం, నాదెండ్లో ఇప్పటివరకు పెట్టలేదు కనుక నాదెండ్ల, దాని తర్వాత ఎడ్లపాడు, అలాగా ప్రతి నెల ఒక్కొక్క మండలంలో పెట్టుకుంటూ పోవాల్సి ఆయన సలహా ఇవ్వడం. దాని ప్రకారం వెంటనే ఆటోమేటిక్గా మనకి కంచెల శ్రీనివాస్ గారు ఆ లైన్ అందుకోవడం, చాలా తక్కువ టైంలోనే ఎప్పుడూ పెట్టినటువంటి ఇట్లాంటి గ్రామాల్లో క్యాంపులు తీసుకురావడం, ఇదంతా కూడా ఒక మంచి శుభపరిణామం. ఎందుకంటే ప్రతి సంవత్సరం ఎట్లను మే 29వ తేదీలో వారి యొక్క పుట్టినరోజు సందర్భంగా క్యాంపులు పెడుతున్నాం. అదేవిధంగా ప్రతి మండలం హెడ్ క్వార్టర్లో కూడా ఒక క్యాంప్ పెట్టాలని గత జనవరిలోనే ప్రపోజ్ చేశారు. కాబట్టి ఇది పూర్తిగా పంటల కాలం, ప్రజలందరూ కూడా పంటల పనులు ఉంటారు కనుక కొంతవరకు వెనుకడు చేసాం. అయినా కూడా పర్వాలేదు పెట్టేయండి, ఎప్పటి నుండి స్టార్ట్ చేసుకుని వెళ్దామని ఆయన ధైర్యం చెప్పడంతో మేము కూడా ఈ క్యాంప్ పెట్టాం. ఎందుకోసం అంటే గ్రామాల్లో పూర్తిగా పనుల మీద ఉన్నారు, పంటలు రకరకాల పనుల మీద. ఈ ఏప్రిల్ తర్వాత కూడా అందరూ కూడా అనుకుంటారంటే పర్వాలేదు, నాదెండ్లో మీరు స్టార్ట్ చేయండి, మాకు భరోసా ఇవ్వడం, ఈ యొక్క కార్యక్రమం స్టార్ట్ చేయడం. అందరికీ కూడా ఇక్కడ విచ్చేసినటువంటి ప్రజలందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇట్లాంటి కార్యక్రమాలు మరిన్ని రావాలంటే మీ అందరూ సహకారం కావాలి కనుక మీరు మీ యొక్క గ్రామాల్లో మీరు ఆపరేషన్ చేసుకుంటున్న ప్రతి ఒక్కరు కూడా మరొక 10 మందికి చెప్పి ఎంతో శ్రమతో కూడినటువంటి ఇట్లాంటి కార్యక్రమాలు ఆయన చేస్తున్నారు కనుక, మన ప్రతిపాటి ఫౌండేషన్ తరఫున కుమారావు గారు చేస్తున్నారు కనుక వారికి మరొకసారి అందరూ కూడా గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ సేవలు వినియోగించుకోవాలి. ఇప్పుడు చాలా బాగుంది హాస్పిటల్. మననే మన ప్రీతమ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు 100 కోట్లతో నిర్మించిన 600 పడకల తల్లి బిడ్డల వైద్యాలయం, అక్కడ ఒక గొప్ప బ్లాక్ నిర్మించాము.
సో ఇక్కడ నుంచి అక్కడ తల్లి బిడ్డలకి కార్పొరేట్ వైద్యం అంతుంది, అద్భుతంగా ఉంది ఆ బ్లాక్. అది 100 కోట్లతోటి అక్కడ ఉన్న జింకానా పూర్వ విద్యార్థులు నిర్మించారనమాట. ఇప్పుడే మన ఎమ్మెల్యే గారు చెప్తున్న ద్వారా మన ప్రీతమ ఎమ్మెల్యే గారు పత్తిపాటి పుల్లారావు గారు ఎంతో శ్రమకోర్చిలో చాలా గ్రామాల్లో ఈ క్యాంపులు పెడుతూ వస్తున్నారు. చాలా మందికి క్యాటరాక్ట్ రావడము, మళ్ళీ శంకర హాస్పిటల్ దాకా వెళ్ళకుండా వాళ్ళే ఇక్కడికి వచ్చి, అంటే ప్రజల వద్దకు పాలన అనే మన ముఖ్యమంత్రి వారి ఒక అద్భుతమైన దూరదృష్టిని వాళ్ళు తీసుకొని ఇక్కడికి వాళ్ళని పిలిపించి మీ అందరికీ ముందు స్క్రీనింగ్ చేసి మళ్ళీ ఆపరేషన్ చేయడము, వాళ్ళ కళ్ళజోళ్ళు ఇవ్వటము, ఆ బాధ్యత మన ఎమ్మెల్యే గారు తీసుకోవడం చాలా గొప్ప విషయము. అలాంటి గొప్ప విషయము, గొప్ప మనసున్న మనిషి మన ఎమ్మెల్యే గారు. ఇలాంటి ఇదే కాకుండా చాలా కార్యక్రమాలు మీకు తెలుసు, వాళ్ళ పత్తిపాటి చారిటబుల్ ట్రస్ట్ వారు ఎన్నో చేసి ఉన్నారు. వారికి సభాముఖంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే మన బాడీ హాస్పిటల్ తరఫున నేను బాడీ హాస్పిటల్ 3 ఏళ్ళు చేశాను. జగదీష్ గారి టీంలో నేను ఇప్పుడు జగదీష్ గారి ఎవరికి ఏ యొక్క సహాయం ఉన్నా చిన్నలకి పెద్దలకి అందరికీ కూడా సదాశివరావు గారు ఎన్నట్టుండి పనిచేయడం జరుగుతూ ఉంది. పుల్లారావు గారు అందుబాటులో లేనప్పుడు ఈ నియోజకవర్గం మొత్తం నాగేల అనే ఊరిని ప్రతిరోజు తలుచుకున్నారు. ఎందుకంటే నాగేల సదాశివరావు దగ్గర పోదాం పండి అని చెప్పి అది అంత అవకాశం ఈ నియోజకవర్గంలో ఈ గ్రామానికి ఒక్క ఊరిగా దక్కింది. కావున నేను ఇంతకంటే అన్నగారు ఎక్కువ మాట్లాడుతుందని తలుచుకోలేదు. సుమారు 50,000 పైసలకు ఆపరేషన్ చేయడం జరిగింది. ఇప్పుడు ఎలక్షన్ లో ఏమివ్వండి, ఎలాంటి కార్యక్రమాలు ఇప్పుడు రాజకీయ సభ కాదు, 10 మందికి సేవ చేయాలి అనే కోణంలో ప్రతిపాటి పుల్లారావు గారు ఇలాంటి బౌద్ధ కార్యక్రమాలు కోట్లాది రూపాయలు వెచ్చించి ప్రతిపాటి పుల్లారావు గారు సొంత డబ్బులతోటి ఈ కార్యక్రమాలన్నీ మేము నిర్వహించడం జరుగుతూ ఉంది. ప్రతి ఒక్కరూ గమనించగలరు. ఇక్కడ కూడా జిల్లా సూపరింటెండెంట్ అంటే అతను ఎక్కడికి రాని వ్యక్తి, ఆయన కూడా ప్రతిపాటి పుల్లారావు గారు ఒక జిల్లాకు అధికారి, ఆయన్ని అన్నగారు నియమించడం జరిగింది. అన్నగారు సిఫార్సుతోటి చంద్రబాబు నాయుడు గారితో మా గణపురం వచ్చి ఆయన కూడా డయాస్ మీద ఉన్నారు. పుల్లారావు గారికి ఈ రాష్ట్రంలో ఈ 175 నియోజకవర్గాల్లో ఆయన చెబితే కానీ పనిలేదు. అలాంటి వ్యక్తి మన నియోజకవర్గానికి శాసనసభ్యుడిగా ఉండటం అనేది మనందరూ కూడా చాలా చాలా అదృష్టంగా అయితే నేనైతే భావిస్తా ఉన్నాను. ఇలాంటి కార్యక్రమాలు 30 సంవత్సరాలు పెట్టి ఎవరు చేయని విధంగా ప్రతిపాటి పుల్లారావు గారు ఆయన ఒక్కడిగా సాధ్యం. నెవర్ బిఫోర్ నెవర్ ఆఫ్టర్, ఇప్పుడు ఇంకప్పుడు ఎవరు చేయలేరు ఇలాంటి కార్యక్రమాలు. ఆయనకి నేను శిక్షణ పాఠాలు తెలియజేస్తా ఉన్నా. ఇంతమంది వృద్ధులకి నేత్రదానం చేయడం అనేది చాలా గొప్ప అంశంగా భావిస్తా ఉన్నా. నేను కూడా 30 సంవత్సరాలు పెట్టి ఆయన దగ్గర పనిచేస్తా ఉన్నా. ఇలాంటి వ్యక్తులు రాజకీయాల్లో అవసరం. పేదవాడి కోసం పుట్టిన ముందే మా మనిషి ప్రతిపాటి పుల్లారావు గారు బడుగు బలహీన వర్గాల కోసం, బీసీల కోసం ప్రతిపాటి పుల్లారావు గారు ఎంతో చేశారు. పుల్లారావు గారు ఆయన కుటుంబాన్ని, ఆయన ఉన్నవారు ఆ కుటుంబాన్ని మనందరం ఆదరించాలని ముందు రోజు తెలుగుదేశం పార్టీ అంటే పుల్లారావు గారు, పుల్లారావు గారు అంటే తెలుగుదేశం పార్టీ. తెలుగుదేశం ఆవిర్భావమే రాజకీయాల పెనుమార్పులు, విప్లవాత్మక సంస్కరణకు బీజం వేసిందని తన మాట శాస్త్రంగా స్వర్గీయ ఎన్టీఆర్ తెలుగు ప్రజల హృదయాల్లో పార్టీకి శాశ్వత స్థానం కల్పించారని, ప్రజా సంక్షేమ అభివృద్ధి ప్రమాణాలుగా చంద్రబాబు పార్టీని నడిపిస్తున్నారని మాజీ మంత్రి శాసనసభ్యులు పత్తిపాటి పుల్లారావు పేర్కొన్నారు. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా నిర్వహించిన కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు. తొలుత స్థానిక ఎన్టీఆర్టీ కూడలిలో ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులర్పించిన పత్తిపాటి పార్టీ శ్రేణులతో ర్యాలీగా బయలుదేరి పార్టీ కార్యాలయానికి వెళ్లి టీడీపీ శ్రేణులతో సమావేశమయ్యారు. వివిధ విభాగాల్లో ఉత్తమ సేవలు అందించిన పలువురు నాయకులు, కార్యకర్తలను సన్మానించిన అనంతరం పత్తిపాటి వారితో కలిసి భోజనం చేశారు. టీడీపీ కేంద్ర కార్యాలయం నుంచి ముఖ్యమంత్రి నిర్వహించిన వర్చువల్ సమావేశంలో పాల్గొన్న అనంతరం పత్తిపాటి పార్టీ శ్రేణులను ఉద్దేశించి ప్రసంగించారు. మార్చి 29, 1982 పురుడు పోసుకున్న తెలుగుదేశం నాటి నుంచి నేటి వరకు ఎన్నో ఆటుపోట్లు, సంక్షోభాలు, గెలిపోటములను తట్టుకొని ప్రజాక్షేత్రంలో అజేయంగా నిలిచిందని పత్తిపాటి చెప్పారు. అధికారులతో పని లేకుండా, ఎలాంటి అండదండలు లేకుండా ఇది మా పార్టీ అనే నమ్మకం, విశ్వాసంతో పనిచేసే వారిని పార్టీ అధినాయకత్వం ఉత్తమ కార్యకర్తలకు గుర్తించి ప్రోత్సహిస్తోందన్నారు. పార్టీ శ్రేణులపై ఈగ వాలకుండా కంటికి రెప్పలా కాపాడుకునే చంద్రబాబు నాయకత్వమే మనందరికీ గొప్ప రక్షణ కవచమని, ఆ కవచాన్ని యువ నాయకుడు మంత్రి లోకేష్ మరింత బలోపేతం చేస్తున్నారని పత్తిపాటి పేర్కొన్నారు. లోకేష్ సమర్థ నాయకత్వంలో పార్టీ భవిష్యత్తులో జాతీయ స్థాయిలో తిరుగులేని శక్తిగా ఎదుగుతోందన్నారు.
చంద్రబాబు గతంలో తనపై నమ్మకంతో అప్పగించిన పార్టీ బాధ్యతల్ని సమర్థవంతంగా నిర్వహించామని ఆయన చెప్పారు. ఉమ్మడి గుంటూరు జిల్లాలో పార్టీని బలోపేతం చేయడంలో, పార్టీ కార్యక్రమ నిర్వహణలో సమర్థతను చాటుకున్నట్లు పత్తిపాటి చెప్పారు. నాగార్జున విశ్వవిద్యాలయం ఎదురుగా నిర్వహించిన యువ గర్జన సభ నభుతో అన్న విధంగా పార్టీ చరిత్రలో లేచిపోయిందన్నారు. ప్రధాని మోదీ సభను కూడా అదే స్థాయిలో విజయవంతం చేశామన్నారు. తర్వాత లోకేష్ చేపట్టిన యువగళం యాత్ర సక్సెస్ లో ముఖ్య భూమిక పోషించామన్నారు. గుంటూరు నుంచి విశాఖపట్నం వరకు లోకేష్ తో యాత్రలో పాల్గొనడం ఎప్పటికీ మర్చిపోలేని గొప్ప అనుభవం అన్నారు. 2019లో అవినీతి పరుల్ని గెలిపిస్తే నియోజకవర్గం అన్ని రంగాల్లో మళ్లీ వెనక్కు వెళ్లిందన్నారు. లాలి పత్తిపడిపల్లారా నాయకత్వం, లాలి తెలుగుదేశం పార్టీ, జోహార్ అన్న ఇండియా, జోహార్ అన్న ఇండియా. పుట్టిన నా పార్టీ కోసం కుల మత ప్రాంత భేదాలకు అతీతంగా విలువలతో కూడిన రాజకీయాలకు అంకితమవుతాను. విని వెళ్ళవలసిందిగా కోరుతున్నాను. వినాలి, విన్న తర్వాతనే లంచ్. వినాలి, తినాలి. సుపరిపాలనకి మన టీడీపీ యాప్ లో అందరూ ఉండండి సార్. సన్మానం జరిగిన వాళ్ళకి అయితే చూడండి, గ్రూప్ ఫోటో తెలుగు. పలుపు వెంకటేష్, తెలుగుదేశం పార్టీ కాకుండా రాబో తరాలకు కష్టాలు లేకుండా ప్రవర్తించినటువంటి మహానాయకుడు మీకు మన ఇక్కడ జన్మభూమి ఉన్నారు. కాబట్టి మనకు ఒక విద్యామంత్రి ఇక్కడ చెప్పిండు, ఏదో ప్రచారంలో లోపం ఉన్నది ఉండవచ్చు. ఇది కలియుగం కాబట్టి కొన్ని పనివచ్చు. అంటే 515 మందికి 10 కోట్ల అందించిన 5 లక్షల మహిళా సంఘాలతో ఆచరణ మీడియా ఉన్నది. ఆవిష్కరింపబడినటువంటి రోజు బలమైన ముహూర్తాన పార్టీని స్థాపించబడబట్టి ఎన్నో ఒడిదొడుకులు వచ్చినప్పటికీ, ఎన్నో ఆటపోట్లు వచ్చినప్పటికీ రాష్ట్ర జాతీయ స్థాయిలో ఒక ప్రాంతీయ పార్టీ జాతీయ స్థాయిలో ఎదిగి దేశ రాజకీయాలను శాసించేటువంటి స్థాయికి తీసుకెళ్లినటువంటి ఘనత ఆనాడు ఎన్టీఆర్, ఈనాడు చంద్రబాబు గారు, భవిష్యత్తులో లోకేష్ బాబు గారు. పేదల కోసం పార్టీని స్థాపించారు. పేదల జీవితాల్లో ఒక మార్పు తీసుకురావాలి, రాజకీయ సంస్కరణలతో సమాజంలో ఒక మార్పు తీసుకురావాలి, కూడు గుడ్డ నినాదంతో స్థాపించినటువంటి పార్టీ ఆడబిడ్డకు ఆస్తి హక్కు కల్పించడంలో కానీ, 15 వర్గాలకు రిజర్వేషన్ కల్పించడంలో కానీ, మండలిక వ్యవస్థను తీసుకురావడంలో కానీ అనేక రకాలైనటువంటి సంస్కరణలకి మాట ఇస్తే మడమ తిప్పని ఎన్టీఆర్ మాటే ఒక శాసనంలాగా
తెలుగుదేశం పార్టీ ప్రజల్లో ఒక బలమైన చెరగని ముద్ర వేసింది ఆనాడు. ఈనాడు చంద్రబాబు గారి నాయకత్వంలో ప్రజల వద్ద పాలన కానీ, జన్మభూమి కానీ, ఐటీని డెవలప్ చేయడంలో కానీ, ఉద్యోగాలు కల్పించడంలో కానీ, పెట్టుబడులు తీసుకురావడంలో కానీ, సంక్షేమ అభివృద్ధి రెండు కళ్ళుగా భావించి ప్రజల వద్దకు తీసుకురావడంలో చంద్రబాబు గారు ఒక చరిత్ర సృష్టించారు. తిరిగి ఆనాడు సైబరాబాద్ నిర్మాణం, ఈనాడు అమరావతి నిర్మాణం, పోలవరం నదుల అనుసంధానం, ఆనాడు ఐటీ, ఈనాడు ఏఐ, క్వాంటం ద్వారా దేశ రాజకీయాల్లో ఒక చెరగని ముద్ర వేసినటువంటి మహానాయకుడు చంద్రబాబు నాయుడు గారు. ఆంధ్రప్రదేశ్కి సుదీర్ఘకాలం ముఖ్యమంత్రిగా చేసినటువంటి ఘనత కూడా చంద్రబాబు నాయుడు గారికే దక్కుతుంది. ఏ ముఖ్యమంత్రి చేయనటువంటి సాహసం, బస్సులో ఉండి పరిపాలన అందించినటువంటి ఘనత కూడా చంద్రబాబు నాయుడు గారు. ఆ విధంగా ఈనాడు సంక్షేమం దేశంలో ఎక్కడా లేనటువంటి సంక్షేమాన్ని ఆంధ్రప్రదేశ్ డబ్బులు లేకపోయినా అప్పు తీసుకొచ్చి అప్పు తీర్చగలనేటువంటి ఒక నమ్మకంతో సూపర్ 6 పథకాలను అమలు చేసి సూపర్ హిట్ చేసినటువంటి ఘనత కూడా చంద్రబాబు నాయుడు గారిది. శ్రీరామనవమి ఉత్సవాల భాగంగా పట్టణంలో పలుచోట్ల జరుగుతున్న 3వ రోజు వేడుకల్లో పాల్గొన్న మాజీ మంత్రి పత్తిపాటి భక్తులు, ఆలయాల నిర్వాహకులు అపురపరిచలు ఏర్పాటు చేసిన నవమి పందిళ్లను ఆదివారం పరిశీలించారు. పలుచోట్ల పూజలు అందుకున్న రాములూరి విగ్రహాలను దర్శించుకుని అర్చకులు ఆశీర్వాదాలు తీసుకున్నారు. ఈ సందర్భంగా బాలాజీ సంఘం స్టీల్ దుకాణాల వీధి, మైదానం, గౌడ వీధులు, చిల్లరకోట్ల బజార్, షరఫ్ బజార్ లో ప్రతి ఏటా మాదిరి ఈ ఏడాది నవమి వేడుకల కోసం సిద్ధం చేసిన పందిళ్లను పత్తిపాటి పరిశీలించారు. విద్యుత్ దీపకాంతులు, రంగురంగుల అలంకరణలతో దగదగలాడుతున్న పందిళ్లలో కలితిరిగిన పత్తిపాటి స్థానిక దుకాణదారులు ప్రజలతో మాట్లాడారు. శ్రీరామనవమి వేడుకల్ని ఏటా శాస్త్రోక్తంగా ఘనంగా నిర్వహించడం చిలకలూరుపేట పట్టణ వాసులకే దక్కిందని పత్తిపాటి కొనియాడారు. టీడీపీ నాయకులు నెల్లూరు సదాశివరావు, చేవూరి కృష్ణమూర్తి, అమరా రమాదేవి, కొత్త కోటేశ్వరరావు, కనుమర్లపూడి రమేష్, దుబాటి శ్రీహరి, ఆర్యవైశ్య కుటుంబ సభ్యులు, పలువురు నాయకులు పాల్గొన్నారు.
చిలకలూరుపేట ప్రముఖ ఆధ్యాత్మిక సామాజిక సేవా సంస్థ శ్రీ దత్తసాయి అన్నదాన సమాజం మరియు జై జై సాయి కృష్ణ ఆధ్వర్యంలో ఈ రోజు పట్టణంలో మున్సిపల్ కార్యాలయంలో మున్సిపల్ కమిషనర్ పి శ్రీహరిబాబును జై జై సాయి ట్రస్ట్ అధ్యక్షుడు డాక్టర్ పూసుపల్లి బాలాజీ శ్రీ సాయి భారత్ ప్రజాసేవరత్న ఉత్తమ సేవ పురస్కారాన్ని అందజేశారు. బాలాజీ మాట్లాడుతూ పట్టణంలో తనకంటూ ప్రత్యేక ముద్ర వేసుకుని ప్రజల సమస్యలను ఫిర్యాదులను సకాలంలో పరిష్కరిస్తూ ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటూ ఉద్యోగులను సమన్వయపరుస్తూ ప్రజా సమస్యలపై త్వరితగతిన పరిష్కరిస్తూ చిలకలూరుపేట ప్రజల మన్ననలు పొందుతూ ఉద్యోగులకు ఆదర్శంగా నిలుస్తూ ముందుకు వెళ్తున్నారని వారికి ఇంటర్నేషనల్ షిరిడీ సాయి సమాజ్ ఆదేశానుసారం ప్రతి నెలలో నిర్వహించే స్థాయి ప్రచార కార్యక్రమంలో భాగంగా శ్రీ సాయి భారత్ ప్రజాసేవరత్న జాతీయ సేవ పురస్కారం అందజేస్తామని భవిష్యత్తులో మరిన్ని ఉన్నత పదవులు అలంకరించాలని తెలియజేశారు. మున్సిపల్ కమిషనర్ మాట్లాడుతూ జై జై సాయి ట్రస్ట్ సభ్యులు పట్టణంలో పలు ఆధ్యాత్మిక సామాజిక సేవా కార్యక్రమం నిర్వహిస్తున్నారు అని గత 15 సంవత్సరాల నుంచి ప్రతి గురువారం అన్నదానంతో పాటు వివిధ సేవా కార్యక్రమాలు చేయడం అభినందనీయమని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బీసీ యునైటెడ్ ఫ్రంట్ రాష్ట్ర అధ్యక్షులు వేముల శ్రీనివాసరావు, పట్టణ ఆర్యవైశ్య ప్రముఖులు మద్దుల ప్రసాద్, విశ్వబ్రాహ్మణ ప్రముఖులు సిద్ధు సనత్ తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. మన జై జై సాయి ట్రస్ట్ ఈ పూసపాటి బాలాజీ గారు మన చిలకలూరుపేట పట్టణంలో అనేక మంచి కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. సాయిబాబా ఈ ట్రస్టే కాకుండా నడపడమే కాకుండా ప్రజలకు సమ్మర్లో మజ్జిగ అవుతాయని, అన్నదాన కార్యక్రమాలు అవుతాయని, ఇతరత్ర సహాయ సహకారాలు అందిస్తూ ప్రజల యొక్క మన్ననలు పొందుతూ చిలకలూరుపేట పట్టణంలో అనేక సంవత్సరాలుగా ఈ కార్యక్రమాలు చేస్తున్నటువంటి మన బాలాజీ గారికి షిరిడీ సాయిబాబా ఆశీస్సులు ఎప్పుడు ఉంటాయని, ప్రజల యొక్క ఆశీస్సులు కూడా ఉంటాయని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చిలకలూరుపేట నియోజకవర్గం రూరల్ మండలం మురికిపురి గ్రామానందు వేంచేసి ఉన్న శ్రీ బోటి వీరాంజనేయ స్వామి వారి తిరునాళ్లు ఆలయ కమిటీ వారి ఆహ్వానం మేరకు ముఖ్య అతిథిగా వచ్చేసి కమిటీ వారు ఏర్పాటు చేసిన ప్రత్యేక పూజల పాల్గొని స్వామివారి తీర్థ ప్రసాదాలను మాజీ మంత్రి వర్యులు శాసనసభ్యులు పత్తిపాటి పుల్లారావు స్వీకరించారు. అనంతరం పత్తిపాటి మాట్లాడుతూ బోటి వీరాంజనేయ స్వామి వారి మీద భక్తులకు అంచెలంచెలమైన నమ్మకం, విశ్వాసం ఉన్నాయని, కూటమి పాలనలో సర్వమత సమానత ఒప్పొంగుతుందని, అన్ని మతాల ప్రజలు సంతోషంగా తమ ఆచార వ్యవహారాలు, పండుగలు జరుపుకుంటున్నారని పత్తిపాటి అన్నారు. పురుషోత్తమపట్నంలో తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. తెలుగుదేశం పార్టీ స్థాపించి 44 వసంతాలైన సందర్భంగా రాష్ట్రంలో పండుగ వాతావరణం నెలకొంది. మాజీ మంత్రి శాసనసభ్యులు పత్తిపాటి పుల్లారావు పిలుపు మేరకు నియోజకవర్గంలో పట్టణంలో తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహిస్తూ ఉన్నారు. పురుషోత్తమపట్నంలో తెలుగుదేశం పార్టీ నాయకులు తెలుగుదేశం పార్టీ జెండా ఎగురవేసి తెలుగుదేశం పార్టీ వర్ధిల్లాలని నినాదాలు చేసి తెలుగుదేశం పార్టీ స్థాపించిన ఎన్టీ రామారావు నడిపిస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, రాష్ట్ర ఐటీ ఎడ్యుకేషన్ శాఖ మంత్రి లోకేష్ బాబు, మాజీ మంత్రి శాసనసభ్యులు పత్తిపాటి పుల్లారావుకి ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. పల్నాడు జిల్లా తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షుడు బత్తిరెడ్డి శ్రీనివాసరావు, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు టీడీపీ సత్యం తెలపురం రామూర్తి మీడియాతో మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ స్థాపించి 44 సంవత్సరాలు అయిన సందర్భంగా పురుషోత్తమపట్నంలో తెలుగుదేశం పార్టీ జెండా ఎగరవేసి తెలుగుదేశం పార్టీ స్థాపించినప్పటి నుండి ఈ రోజు భారతదేశంలోని తెలుగుదేశం పార్టీ అఖండమైన పార్టీగా అభివృద్ధి, సంక్షేమం జోడెద్దులుగా నడిపిస్తూ రాష్ట్రంలో అమరావతి శాశ్వత రాజధానిగా అసెంబ్లీలో తీర్మానం చేసి పార్లమెంట్ లో కూడా ప్రవేశపెడితే ముందుకు వెళ్తున్న పార్టీ తెలుగుదేశం పార్టీ ఉందన్నారు. తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా ధన్యవాదాలు. ఈరోజు తెలుగువాని ఆత్మగౌరవం కోసం అన్న నందమూరి తారక రామారావు గారు స్థాపించిన తెలుగుదేశం పార్టీ నేటికి 44 సంవత్సరాల వసంతాలు పూర్తి చేస్తుంది. మరి ఈ సందర్భంగా ప్రతి వార్డులోనూ, ప్రతి గ్రామంలోనూ, ప్రతి మున్సిపాలిటీల్లోనూ మరి జెండా ఫ్లాగిస్టింగ్ పెట్టడం జరిగింది. మరి అలానే మరి చేసుకున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు కానీ చెప్పుకొని తెలుగుదేశం పార్టీకి ఇక తిరుగులేదు, ఇంకా 15 సంవత్సరాలకి డోకా లేదని చెప్పని మనం చేస్తున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు రుజువు చేస్తున్నాయి. మరి ఆ యొక్క కార్యక్రమాలు కూడా ఈ సందర్భంగా ప్రతి ఇంటికి మన కార్యకర్తలందరూ కూడా నెరవేర్చి ఇక పోయినసారి జరిగిన అరాచక పాలన ఇక రాకూడదు, ఇక ముందు కూడా వారికి కూడా గుజరాత్ లాగా ఇక్కడ మన రాష్ట్రంలో కూడా తెలుగుదేశం పార్టీ జెండా రెపరెపలాడాలని మరి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎంతో అభివృద్ధి కార్యక్రమాలు, లోకేష్ గారు ఎన్నో పరిశ్రమలు తీసుకొచ్చి యువతకు ఉద్యోగాలు కానివ్వండి, మరి
సూపర్ 6 పథకాలు పెట్టి 6 పథకాలు కూడా అమలు చేసి మరి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సంవత్సరానికి అన్ని అభివృద్ధి కార్యక్రమాలు మేనిఫెస్టోలో చెప్పనివి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసి మరి నిన్ననే పౌర సేవలతో పాటు ప్రజా సంక్షేమం, గ్రామాల అభివృద్ధికి అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనలో కూటమి ప్రభుత్వం చురుగ్గా స్పందిస్తోందని మాజీ మంత్రి శాసనసభ్యులు పత్తిపాటి పుల్లారావు తెలిపారు. నియోజకవర్గ అభివృద్ధికి ప్రభుత్వం నుంచి దశల వారీగా నిధులు మంజూరవుతాయని, వచ్చే 2-3 మొత్తం అభివృద్ధి పూర్తి చేస్తామని పత్తిపాటి స్పష్టం చేశారు. ఎడ్లపాడు మండలం జగ్గాపురంలో 32 లక్షలతో నిర్మించిన గ్రామ పంచాయతీ భవనాన్ని ఆదివారం సాయంత్రం ఆయన రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ కమిషనర్ ఎంవీఆర్ కృష్ణతేజ్ తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా గ్రామస్తులు చెప్పిన సమస్యలు విన్న పత్తిపాటి కమిషనర్ కృష్ణతేజలు త్వరలోనే అన్ని పరిష్కారం అవుతాయని వారికి భరోసా ఇచ్చారు. అనంతరం పత్తిపాటి గ్రామస్తులు ఉద్దేశించి మాట్లాడారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి లోకేష్ తీవ్రంగా కష్టపడి సాధిస్తున్న పెట్టుబడుల వల్ల అంతిమంగా లబ్ధి కలిగేది తమకేనని వాస్తవాన్ని ప్రజలు గుర్తించారన్నారు. పెట్టుబడులు రాకుంటే రాష్ట్రానికి ఆదాయం, అభివృద్ధి రెండూ ఉండవని, 1 లక్ష కోట్ల పెట్టుబడి వస్తే ధరలు ప్రత్యక్షంగా పరోక్షంగా ప్రభుత్వానికి 25,000 కోట్ల ఆదాయం లభిస్తుందన్నారు. జగన్ 5 ఏళ్లు చేసిన అప్పులు, వడ్డీలు తీరుస్తూనే ప్రజలకు అవసరమైన అన్ని పథకాలను ప్రభుత్వం సకాలంలో అందిస్తోందన్నారు. ఉచిత బస్సు, తల్లికి వందనం, దీపం, అన్నదాత సుఖీభవ పథకాలతో పాటు మహిళల్ని, రైతుల్ని ఆర్థికంగా స్థిరపరచాలన్నదే ముఖ్యమంత్రి చంద్రబాబు ఆలోచనని పత్తిపాటి చెప్పారు. టీడీపీ ప్రభుత్వంలోని నియోజకవర్గ వ్యాప్తంగా గ్రామాల్లో అన్ని రకాల అభివృద్ధి నిర్మాణాలు పూర్తయ్యాయన్నారు. నియోజకవర్గంలోని తాగు, సాగునీటి అవసరాలు తీర్చే ఎత్తిపోతల పథకాల నిర్వహణను రైతుల భాగస్వామ్యంతో ప్రభుత్వమే చేపట్టనుందన్నారు. కాలువ డ్రాపుల నిర్మాణంతో పాటు వాటిపై ఏర్పాటు చేసే 32 షట్టర్లను త్వరలోనే ఏర్పాటు చేయబోతున్నట్లు పత్తిపాటి చెప్పారు. కార్యక్రమంలో టీడీపీ సమన్వయకర్త నెల్లూరు సదాశివరావు, మండల అధ్యక్షులు కామినేని సాయిబాబు, మద్దిరేని శివరామకృష్ణ, మద్దిరేని సుబ్బారావు, ముద్దున నాగేశ్వరరావు, ముద్దున తులసమ్మ, పోపూరి వెంకటేశ్వర్లు, తులసి రత్తయ్య, పోపూరి శ్రీనివాసరావు, జెడ్పీసీఈఓ జ్యోతిబాస్, డ్వామాపీడి చారి, డిపిఓ నాగేశ్వర నాయక్, ఎంపీడీఓ అధికారులు, కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు. అసెంబ్లీలో మీరు చూశారు, లిఫ్టులు, కాలువలు, అదేవిధంగా వాగుల మీద ఉన్నటువంటి పూడికలు కావచ్చు, పిచ్చి మొక్కలు కావచ్చు, తొలగించేటువంటి దానికి నిధులు కేటాయించారు. అదే అసెంబ్లీలో నేనేం మాట్లాడుతున్నా పదే చూసారా మీరు? అసెంబ్లీలో మాట్లాడింది పదే నేనేం మాట్లాడుతున్నా. దాని మీద ఇప్పుడు కొంత ఫండ్స్ ఇచ్చారు. 32 షట్టర్లు, 32 డ్రాపులు ఈ నియోజకవర్గంలో ఉన్నాయి. మొత్తం పిలుస్తున్నాయి. ఇప్పుడు 3,500 కోట్లు పెట్టి కాలువ చివరి బొమ్మలు కూడా నీళ్ళు అందేటువంటి దానికి డ్రాపులు, షట్టర్లు అన్ని బాగు చేపిస్తున్నారు. శాంక్షన్ కూడా వచ్చింది. వాళ్ళు కూడా బాగు చేయించాలి, లిఫ్ట్లు కూడా చేయించాలి. ఇప్పుడు నాగేశ్వరరావు కట్టి అడుగుతూ ఉన్నాడు. అది కూడా ఇంటిలోనే అడ్జస్ట్మెంట్ ఎంతవరకు చేయాలో అది కూడా పూర్తి చేస్తామని నేను ఒకసారి మీ అందరికీ తెలియజేసుకుంటూ, ఇంత ఓపికగా హెల్త్ క్యాంప్ ఇప్పుడు జూన్లో నీ రీప్లేస్ మోకాలు నొప్పి ఉన్న వాళ్ళకి బరడ హాస్పిటల్ క్యాంప్ పెట్టబోతున్నాము. మోకాలు ఆపరేషన్ కావాల్సిన వాళ్ళకి ఫ్రీగా తిరుపతి దేవస్థానం తరఫున జూన్లో చిలకూరుపేటలో ఏర్పాటు చేస్తున్నాము. పొద్దున జగదీష్ గారితో మాట్లాడాము. జూన్లో ఇస్తా ఉన్నారు. అవసరమేనా చేయొద్దని మోకాళ్ళ ఆపరేషన్ అవసరం అన్నాడు. కాబట్టి ఈ మధ్యలో అత్యంత లేకపోతే జూన్లో రాగండి. జూన్లో క్యాంప్ పెడుతున్నాం. దేవస్థానం తరఫున, టీటీడీ తరఫున ఫ్రీగా చేయడం జరుగుతుంది. ఆ విధంగా ఈరోజు ఇంత ఓపిక ఆదివారం మీద కూర్చొని పార్టీ ఆవిర్భావ దినోత్సవం ఈ రోజే చిలకలూరుపేటలో మధ్యాహ్నం దాకా జరిపాం. ఈవినింగ్ మీరు పండుగ వాతావరణంలో
మన నాగేశ్వర గారి ఆధ్వర్యంలో పంచాయతీ భవనాన్ని ప్రారంభోత్సవం చేసుకున్నాం. ఆ విధంగా మరొకసారి మీ అందరికీ పేరు పేరున శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మీ రుణం తీసుకునేంత వరకు కష్టపడి పనిచేయడమే మా బాధ్యత అని కూడా నేను మీకు గుర్తు చేస్తూ చిలకలూరుపేట పట్టణంలో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ శత దినోత్సవ వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. దేశభక్తి క్రమశిక్షణ మేళవింపుతో జరిగిన ఈ వేడుకలు పట్టణ ప్రజల జాతీయ భావాన్ని రగిలించాయి. భారత్ మాతాకి జై, వందే మాతరం నినాదాలతో చిలకలూరుపేట పొడవిధులు మారుమోగాయి. ఈ వేడుకల్లో భాగంగా నేడు స్థానిక RVSCVS హై స్కూల్ గ్రౌండ్ నుండి ప్రారంభమైన భారీ పద సంచలన కార్యక్రమం అత్యంత ఉత్సాహభరితమైన వాతావరణంలో కొనసాగింది. RSS బ్యాండ్ వాయిద్యాల నడుమ స్వయం సేవకులు కథం తొక్కుతూ ముందుకు సాగారు. హై స్కూల్ గ్రౌండ్ నుండి మొదలైన ర్యాలీ సుబ్బయ్య తోట, మున్సిపల్ ఆఫీస్ వెనుక భాగం, రామకృష్ణ హాల్, విశ్వనాథ్ సెంటర్, గడియార స్తంభం, కళామందిర్ సెంటర్, పాత పోలీస్ స్టేషన్, చౌత్రా సెంటర్, NRT సెంటర్, పాత గాడగట్టు, వెంకట సుబ్బయ్య హాస్పిటల్ మరియు విజయ బ్యాంక్ మీదుగా సాగి విజయవంతంగా తిరిగి హై స్కూల్ గ్రౌండ్ కు చేరుకుంది. ఈ అపూర్వమైన నగర సంచారంలో వందలాది మంది RSS సభ్యులు ఉత్సాహంగా పాల్గొన్నారు. యువత నుండి వృద్ధుల వరకు వయోభేదం లేకుండా అందరూ సాంప్రదాయ యూనిఫామ్ ధరించి అడుగు వేస్తూ అత్యంత క్రమశిక్షణతో ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేశారు. సమాజంలో ఐక్యతను పెంపొందించడమే లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ పద సంచలనంలో చారిత్రక మహనీయుల వేషధారలు నగరవాసులు విశేషంగా ఆకట్టుకున్నాయి. ఛత్రపతి శివాజీ, భారతమాత, రాణి రుద్రమదేవి మరియు రాణా ప్రతాప్ సింగ్ వంటి జాతీయ వీరుల వేషధారణతో అశ్వాలపై చేసిన పర్యటన ర్యాలీకి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. వీక్షకులకు ఘనమైన చరిత్రను కళ్లకు కట్టినట్టు చూపించింది. దారి పొడవునా స్థానికులు ఈ ఘనమైన వేడుకలను వీక్షిస్తూ బ్రహ్మరథం పట్టారు. మహిళలు తమ ఇళ్ల ముందు రంగురంగుల ముగ్గులు వేసి ర్యాలీగా వెళ్తున్న స్వయం సేవకులపై పూలవర్షం కురిపిస్తూ ఘన స్వాగతం పలికారు. नमस्ते सदा वत्सले मातृभूमि, नमस्ते सदा वत्सले मातृभूमि, नमो हिंदू भूमि महानंदधात्री, नमो हिंदू भूमि महानंदधात्री, ओ सनातन पावनी मा पुण्य भूमि, ओ सनातन पावनी मा पुण्य भूमि, तनुवुनर्पिंचुता मुनि सेवकै, तनुवुनर्पिंचुता मुनि सेवकै, नमस्ते 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 नमस्ते, ओ प्रभु परमेश्वर हिंदू राष्ट्र वैभवमु, ओ प्रभु परमेश्वर हिंदू राष्ट्र वैभवमु, सविनयमुग చేసేము భక్తి వందనము, సవినయముగ చేసేము భక్తి వందనము, నీ ధర్మ కార్యానికై నడుము బిగించి నిలిచాము, నీ ధర్మ కార్యానికై నడుము బిగించి నిలిచాము, శుభాశీస్సులొసగిమము నడుపు మహేశ్వర, శుభశీస్సులొసగిమము నడుపు మహేశ్వర, విశ్వం జయించేటి ఎదురులేని శక్తి నీవు, విశ్వం జయించేటి ఎదురులేని శక్తి నీవు, జగతి మొకరిల్లేటి దివ్య సౌశీల్యా నీవు, జగతి మొకరిల్లేటి దివ్య సౌశీల్యా నీవు, కష్టాల దారులెన్నో దాటే ధైర్యా నీవు, కష్టాల దారులెన్నో దాటే ధైర్యా నీవు, అక్షయమైన ధ్యేయ నిష్ఠ నువ్వు, అక్షయమైన ఆధ్యేయ నిష్ఠ నువ్వు, స్వయం సమృద్ధిని శ్రేయస్సును ఇచ్చేటి, స్వయం సమృద్ధిని శ్రేయస్సును ఇచ్చేటి, అకుంఠిత క్రమశిక్షణ వ్రతమే మా సాధనము, అకుంఠిత క్రమశిక్షణ వ్రతమే మా సాధనము, అహోరాత్రము హృదిలో నరగిలేటి, అహోరాత్రము హృదిలో నరగిలేటి, నిశ్చల సంకల్ప జ్వలనమే మా వజ్రాయుధము, నిశ్చల సంకల్ప జ్వలనమే మా వజ్రాయుధము, ధర్మ రక్షణ స్థాపన తలచిన యుక్తి మాది, ధర్మ రక్షణ స్థాపన
మలచిన కార్యశక్తి మాది విజయానికై మలచిన కార్యశక్తి మాది పరమ వైభవ అగ్రస్థానాన మాతృభూమిని పరమ వైభవ అగ్రస్థానాన మాతృభూమిని నిలిపేటి అఖండ శక్తిని ప్రసాదించుమా నిలిపేటి అఖండ శక్తిని ప్రసాదించుమా భారత మాతకు జయం భారత మాతకు జయం వందే మాతరం. తెలుగుదేశం పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఎద్దనపూడి మండలం అనంతవరం గ్రామంలో తెలుగు యువత ఆత్మలు ఘనంగా నిర్వహించారు. వేడుకలో ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించి అన్నదాన కార్యక్రమం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో పెడవల్లి వెంకట్రావు, మండవ నరేంద్ర, పోపూరి ప్రభాకరరావు, పెడవల్లి వెంకటేశ్వర్లు, పెడవల్లి ప్రసాదరావు, పెడవల్లి సాంబశివరావు, పోపూరి శ్రీను, రావి వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. చిలకలూరుపేట బార్ అసోసియేషన్ ఎన్నికలు ఉదయం 10 గంటలకు ప్రారంభమయ్యాయి. ప్రశాంతంగా చిలకలూరుపేట బార్ అసోసియేషన్ ఎన్నికలు జరుగుతున్నాయి. బార్ అసోసియేషన్ అధ్యక్షులుగా నానాజీ, శ్రీనివాసరావు, తోట రామాంజనేయులు ముగ్గురు పోటీలో ఉన్నారు. ప్రధాన కార్యదర్శిగా రాజ్ కుమార్, వినయ్ కుమార్ ఇద్దరు పోటీలో ఉన్నారు. మొత్తం 123 మంది సభ్యులు ఈ ఓటింగ్ లో పాల్గొనున్నారు. ఈ ఓటింగ్ ప్రక్రియ ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు జరుగుతోంది. ఆ తర్వాత సాయంత్రం 5 గంటలకు ఓట్ల లెక్కింపు అనంతరం బార్ అసోసియేషన్ అధ్యక్షుడిని ప్రకటిస్తారు. బార్ అసోసియేషన్ మాజీ అధ్యక్షుడు ప్రసాద్ మాట్లాడుతూ గత 2024 మరియు 2025 సంవత్సరంలో చిలకలూరుపేట బార్ అసోసియేషన్ అధ్యక్షుడిని ఏకగ్రీవం ఎన్నుకోవడం జరిగింది. ఈసారి కొన్ని అనివార్య కారణాలతో ఎన్నికల ప్రక్రియ నిర్వహిద్దామని నిర్ణయించుకున్నారు. సభ్యులందరూ వారి ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ఎన్నికల ప్రక్రియ సజావుగా సాగుతోంది. ఎన్నికల ప్రక్రియ సాయంత్రం 4 గంటల వరకు సాగుతుందని, తర్వాత అరగంట తర్వాత ఎన్నికల కౌంటింగ్ అనంతరం 5 గంటలకు అధ్యక్షుడిని, ప్రధాన కార్యదర్శిని ప్రకటిస్తామని తెలియజేశారు. ఈ చిలకలూరుపేట బార్ అసోసియేషన్లో నన్ను అధ్యక్షులుగా ఇనానమస్ జరిగింది. అట్లానే మరలా 2025లో కూడా ఇనానమస్గా నన్ను అధ్యక్షుడిగా ఎన్నుకున్నారు. ఇప్పుడు ఎలక్షన్ అనివార్యం అయినది. ఎలక్షన్ ప్రక్రియ చాలా బాగా జరుగుతుంది. ముగ్గురు అధ్యక్షులు పోటీలో ఉన్నారు. నానాజీ గారు, టి శ్రీనివాసరావు గారు, తోట రామాంజనేయులు గారు, అట్లానే ప్రధాన కార్యదర్శికి రవి రాజకుమార్ గారు, అట్లానే శ్రీరామ్ వినయ్ కుమార్ గారు ప్రధాన కార్యదర్శి పోటీలో ఉన్నారు. ఈ ఎలక్షన్లో సభ్యులు 122 మంది పాల్గొంటున్నారు. 4 వరకు ఎలక్షన్ ప్రక్రియ కొనసాగుతుంది. 4 తర్వాత ఒక అరగంట గ్యాప్ తోటి కౌంటింగ్ ప్రారంభమయ్యి ఈరోజే ఎలక్షన్ రిజల్ట్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఈ విషయాన్ని మీడియా మిత్రులు తెలియజేస్తారు. చిలకలూరుపేట మండల పరిధిలోని పసుమర్తి సమీపంలో నూతన జాతీయ రహదారిపై సోమవారం ఉదయం పెను ప్రమాదం త్రుటిలో తప్పింది. ఈశ్వర ఇంజనీరింగ్ కళాశాలకు చెందిన బస్సును ఒక ఇన్నోవా వాహనం బలంగా ఢీకొట్టింది. కళాశాల బస్సు ఎప్పట్లాగే ఇంకొల్లి నుండి నరసరావుపేట వైపు విద్యార్థులతో వెళ్తుండగా పసుమర్తి వద్ద ఈ ప్రమాదం చోటు చేసుకుంది. వేగంగా వచ్చిన ఇన్నోవా వాహనం నియంత్రణ కోల్పోయి బస్సును ఢీకొట్టింది. ప్రమాద సమయంలో బస్సులో 8 మంది విద్యార్థులు ఉన్నట్టు సమాచారం. ఈ ప్రమాదంలో బస్సు స్వల్పంగా దెబ్బతిన్నప్పటికీ విద్యార్థులందరూ ఎటువంటి గాయాలు లేకుండా సురక్షితంగా బయటపడడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. విద్యార్థులకు ఎటువంటి ప్రమాదం జరగలేదని కళాశాల యాజమాన్యం అధికారికంగా ధృవీకరించింది. ప్రమాదం జరిగిన వెంటనే స్పందించిన కాలేజీ యాజమాన్యం ఘటనా స్థలానికి మరో బస్సును పంపించి విద్యార్థులను సురక్షితంగా కళాశాలకు తరలించారు. ప్రమాదానికి గల పూర్తి కారణాలు మరియు ఇతర వివరాలు తెలియాల్సి ఉంది.
చిలకలూరుపేట మండలం మురికిపూడిలో బోటు మీద వేంచేసి ఉన్న బోటు వీరాంజనేయ స్వామి 50వ వార్షిక తిరునాళ్లు ఆదివారం ఘనంగా జరిగింది. ఉదయం నుండి సోమవారం తెల్లవారుజాము వరకు ప్రత్యేక పూజలు జరిగాయి. ఈ సందర్భంగా వారి విద్యుత్ ప్రభలు ఏర్పాటు చేశారు. వివిధ స్వచ్ఛంద సంస్థ వారు అల్పాహారం అన్నదానం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు గ్రామ పెద్దలు పాల్గొని తిరునాళ్లను పర్యవేక్షించారు. గత 3 రోజుల పాటు పట్టణంలో నిర్వహించిన శ్రీరామనవమి ఉత్సవాలు ఆదివారం సాయంత్రం ముగిశాయి. వివిధ ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన కళ్యాణ మండపాలు చూడడానికి ప్రజలు తండోపతండాలుగా తరలివచ్చారు. పందిరి వద్ద చేసిన అలంకరణలు పలువురిని ఆకట్టుకున్నాయి. స్టీల్ కోట్ల బజార్లో బాలాజీ సంఘం వారు ఏర్పాటు చేసిన పందిరి అలంకరణ ప్రజలకు కనువిందు చేసింది. తిలకించేందుకు వచ్చే భక్తులకు ప్రసాద పంపిణీతో పాటు మంచినీరు, మజ్జిగ, రసన వంటి పానీయాలు ఉచితంగా అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆయా పందిరి నిర్వాహకులు ఉన్నారు. అంతారామమయం ఈ జగమంతారామమయం అంతారామమయం ఈ జగమంతారామమయం అంతారామమయం ఈ జగమంతారామమయం అంతారామమయం అంతరంగమున ఆత్మారాముడు అనంత రూపముల వింతలు సలుపగా సోమ సూర్యులును సురలు తారలును ఆ మహాంబుధులు అవనీ జంబులు అంతారామమయం ఈ జగమంతారామమయం అంతారామమయం లక్షలాది పేదల సొంతింటి కలను నేడు కూటమి ప్రభుత్వం సాకారం చేసిందని 2.50 లక్షల ఇళ్లలో వెలుగులు నింపిందని మాజీ మంత్రి శాసనసభ్యులు పత్తిపాటి పుల్లారావు తెలిపారు. సోమవారం పట్టణ శివారులోని 52 ఎకరాల సముదాయంలో ఫేజ్ 2 నిర్మించిన 1008 టిట్కో ఇళ్లలో కొన్నింటిని లబ్ధిదారులు కూటమి నాయకులతో కలిసి ప్రారంభించారు. లబ్ధిదారులకు నూతన వస్త్రాలు అందించి వారితో గృహ ప్రవేశాలు చేయించిన అనంతరం పత్తిపాటి విలేకరులతో మాట్లాడారు. 2014-19లో టీడీపీ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా పేదల కోసం నిర్మించిన 90% వరకు పూర్తయిన ఇళ్లను జగన్ అధికారులకు పాడుపెట్టాడని లోకేష్ బాబు గారి నాయకత్వం, తెలుగుదేశం పార్టీ. మననే శ్రీరామనవమి జరిగింది. అంతకుముందు సంక్రాంతి
ఫాతిమా సుమతీదేవి, ఇదికో ఇల్లు పేదల కోసం ఏదైతే నిర్మాణం చేశారో 5 సంవత్సరాలు గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసి లక్షలాది మంది పేదల్ని గృహప్రవేశాలు జరగకుండా పూర్తయి ఉన్నప్పటికీ వారికి సొంత ఇంటి కళ నిజం చేసుకోకుండా పేదలను మోసం చేసినటువంటి ప్రభుత్వం గత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. 90%, 95%, 100% పూర్తయినటువంటి ఇళ్లను కూడా వారికి స్వాధీనం చేయకుండా ఎలాటైనటువంటి ఇళ్లను కూడా మళ్ళా మార్చి కింద వాళ్ళని పైకి పై వాళ్ళని కిందకి మార్చి లబ్ధిదారులను కూడా మార్చి పేదలను మోసం చేసినటువంటి గత చరిత్ర వైసీపీ జగన్మోహన్ రెడ్డిది. తిరిగి మరలా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాతనే ఈరోజు 2.5 లక్షల ఇళ్ళు పేదవారికి సొంతం చేయటం జరుగుతూ ఉంది. ఇప్పటి వరకు 22 నెలల్లో సుమారు 5.5 లక్షల ఇళ్ళు పేదవాళ్ళకి సొంతం చేయించినటువంటి సొంత కళ నిజం చేసినటువంటి ప్రభుత్వం కూటమి ప్రభుత్వం. చంద్రబాబు గారు, లోకేష్ బాబు గారు, పవన్ కళ్యాణ్ గారు, పైన మోడీ గారి సహకారం. ఈరోజు చిలకలూరుపేటకు వస్తే గతంలో 4512 ఇళ్ళు నిర్మాణం పూర్తి చేసి లబ్ధిదారులకు ఇచ్చాం. 5 ఏళ్ళు లబ్ధిదారులు నోచుకోకుండా వారిని గృహప్రవేశాలు చేయకుండా ఆ 1-2% పనులు కూడా పూర్తి చేయకుండా 5 ఏళ్ళు డబ్బులు కట్టిన వాళ్ళకు వడ్డీల భారం, ఒక పక్క అద్దె భారం, అనేక రకాలుగా పేదలకి సొంత ఇంటి కళని దూరం చేసింది గత ప్రభుత్వం. ఈరోజు అందుకనే మనం వచ్చిన తర్వాత ఈరోజు 3000 మందికి పైబడి గృహప్రవేశాలు చేయించాము. చేయించాల్సినటువంటి వాళ్ళను కూడా చేయమని అడుగుతున్నాం. ఎవరైనా మీకు 2 ఇళ్ళు ఉంటే గతంలో రిజిస్ట్రేషన్ అయ్యుంటే 1000 రూపాయలు రెంట్కైనా ఇచ్చి ఇంటిని ఖాళీగా ఉంచొద్దని చెప్తున్నాం. ఇల్లు ఖాళీగా ఉంటే అది నష్టం. ఇల్లు ఖాళీగా ఉంటే అది చెక్క కావచ్చు, ఐరన్ కావచ్చు, ఏదైతే ఎక్స్ట్రా ఫిట్టింగ్స్ ఫర్నిచర్స్ ఉంటాయో అవి డ్యామేజ్ అయ్యేటువంటి అవకాశం ఉంది. ఖాళీగా ఉంటే పక్కన ఉండేటువంటి వారికి కూడా అసౌకర్యం కలిగేటువంటి అవకాశం ఉంది. ఖాళీగా ఉంటే ఆ అపార్ట్మెంట్లో కొన్ని ఇళ్ళు అసాంఘిక కార్యక్రమాలకు, భయభ్రాంతులకు గురయ్యేటువంటి అవకాశం ఉంది. ఎప్పుడైతే కట్టిన ఉద్దేశం ప్రజల డబ్బు, ఇది ప్రజల సొమ్ము, 500 అడుగులు వాళ్ళకి 500 రూపాయలు, 300 అడుగులు ఉన్నటువంటి వాళ్ళకి 500 రూపాయలకే ఇల్లు సొంతం చేశాం. 365, 430 అడుగులు ఉన్నటువంటి వాళ్ళకి 1,00,000 రూపాయలు కట్టిన వాళ్ళకి 50,000 రూపాయలు తిరిగి, 365 రూపాయలు ఉన్నటువంటి వాళ్ళకు కూడా 50% తిరిగి ఇవ్వటం జరుగుతూ ఉంది. ప్రభుత్వమే తిరిగి చెల్లించేటువంటి పద్ధతిలో ముందుకెళ్ళటం జరుగుతూ ఉంది. ఈరోజు సెకండ్ ఫేజ్ చిలకలూరుపేటలో 1008 ఇళ్ళు ఈరోజు ఇంకా 2 నెలల్లో పూర్తిగా హ్యాండ్ ఓవర్ చేయబోతున్నాం. ఈరోజు కొంతమందికి హ్యాండ్ ఓవర్ చేసాం. 100% 2 నెలల్లో పూర్తిగా పనులు పూర్తి చేసి 100% గృహప్రవేశాలు చేయించబోతున్నాము. ఈసారి ఎవరైతే చేరతారో వారికే ఇస్తాం. ఎవరికి ఇల్లు అవసరం ఉంది, ఎవరికి 2 ఇళ్ళు ఉంటే ఇవ్వం. కరెక్ట్గా చేరే వాళ్ళకి, గృహప్రవేశాలు చేసేటువంటి వాళ్ళకు మాత్రమే ఇల్లు స్వాధీనం చేయటం జరుగుతుంది. గత ప్రభుత్వం చేరకుండా రిజిస్ట్రేషన్ చేయటం వలన ఈరోజు 2 ఇళ్ళు ఉన్నటువంటి వాళ్ళు చేరకుండా ఇబ్బందులు పెడుతున్నారు. ఆ తప్పు ఈ ప్రభుత్వంలో జరగకుండా చేయాలని మా ఆలోచన. చిలకలూరుపేటలో అమలు చేస్తాం. ఎవరు చేరితే వారికే స్వాధీన పత్రం ఇస్తాం. చేరనటువంటి వాళ్ళకి ఇల్లు ఎందుకు? 1000 రూపాయలు రెంట్కి ఇవ్వమంటున్నాం. ఇక సంవత్సరానికి 12 ఏళ్ళు అద్దె వస్తుంది. ఇల్లు లేని వాళ్ళకి ఇవ్వండి, చేరతారు. అందరూ చేరితే ఇది ఒక సిటీ అవుతుంది.
చిలకలూరుపేటకి ఇది ఒక సిటీ. ఈ సిటీ అన్ని హంగులతోటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా ఇవ్వబోతున్నాం. స్కూల్ కానీ, మెడికల్ అండ్ హెల్త్ సెంటర్ కానీ, షాపింగ్ కాంప్లెక్స్ కానీ, 3 మతాలకు సంబంధించి దేవాలయాలు కానీ, త్వరలో 3 మతాలకు సంబంధించి బరేల్ గ్రౌండ్స్ కానీ, కుల వృత్తుల వాళ్ళకి షాపింగ్ కాంప్లెక్స్ కానీ, అన్ని రకాల ఫెసిలిటీస్ ఇక్కడ 25,000 మంది ఉండబోతారు. కాబట్టి 5,520 ఇళ్ళు పిల్లలతో కలుపుకుంటే ఇంటికి 3, 4, 5 వేసుకుంటే 25,000 మంది ఇక్కడ నివసించేటువంటి అవకాశం ఉంది. వీళ్ళకి మంచినీళ్ళు కానీ, కరెంటు కానీ, ఇతర డ్రైనేజ్ వ్యవస్థ మెరుగుపరచడానికి కానీ ఎటువంటి లోపాలు లేకుండా ఒక్కొక్క బిల్డింగ్కి ఒక్కొక్క ఏదైతే అపార్ట్మెంట్ ఉందో 48 అట్లా ఉన్నాయి. ఒక కమిటీ కూడా వేసుకోమంటున్నాం. 3, 4 కలిపి 200 ఇళ్ళు వచ్చేటువంటి విధంగా ఒక కమిటీ వేసుకుంటే నెలవారీ వాళ్ళకి ఏమేమి అవసరాలు ఉన్నాయి, అక్కడ ఏమి లోపాలు ఉన్నాయి, ఒక కమిటీని పెట్టుకుంటే ఆ కమిటీ మేనేజ్ చేస్తే ఎక్కడ కూడా అసౌకర్యం కలగకుండా అందరికీ అన్ని రకాల వస్తువులు ఏర్పడేటువంటి అవకాశం ఉంది. ఆ రకంగా మనం ఈ యొక్క ఈ సిటీకి ఒక మంచి పేరు కూడా నామకరణం చేయబోతున్నాం. ఈ సిటీ పూర్తి స్థాయిలో డెవలప్ అయ్యి ఈ పట్టణంలో ఉన్నటువంటి పేదలందరికీ సొంత ఇల్లు లేదనేటువంటి బాధ లేకుండా సొంత ఇంటి కల సాకారం చేయడానికి, ఎవరైనా చనిపోతే కూడా అన్ని వస్తువులు ఉండేటువంటి దానికి, అద్దెంట్లో ఉంటే చనిపోతే ఇంట్లో ఉండేవారు, రోడ్డు మీదనో సత్రంలోనో పెట్టుకోవాల్సి వస్తూ ఉంది. చాలామంది ఇబ్బంది పడుతున్నారు. అటువంటి వాళ్ళు ఇక భవిష్యత్తులో ఎవరూ లేకుండా సొంత ఇంటి కళని నిజం చేయబోతా ఉంది కూటమి ప్రభుత్వం. చంద్రబాబు గారు, లోకేష్ బాబు గారు, పవన్ కళ్యాణ్ గారు, పైన మోడీ గారి సహకారంతో తెలియజేస్తూ ఈరోజు ఇండివిజువల్ కట్టుకున్న వాళ్ళకు కూడా ఇల్లు ప్రారంభించాము. బట్టలతో సహా పెట్టి వాళ్ళకి నూతన గృహప్రవేశం మధ్యనగర్లో చేసి వచ్చాం. ఇక్కడ టిడ్కో ఈ సిటీలో రెడీ అయినటువంటి వాళ్ళకు కూడా ఇంట్లో చేర్పించి బట్టలు పెట్టి వాళ్ళని ఒక ఇంటి వారిని చేసి వచ్చాం. ఈరోజు ఆ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక పండుగ వాతావరణంలో చంద్రబాబు గారు ప్రారంభించారు. చిలకలూరుపేటలో మేము ప్రారంభించడం జరిగింది. చిలకలూరుపేట మండలం పసుమూరు జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. చిలకలూరుపేట నుంచి గరినేపూడి టీవీఎస్ ఎక్సెల్ పై వెళ్తున్న వృద్ధుడిని టాటా ఏస్ వాహన ఢీకొనడంతో వృద్ధుడు తీవ్రంగా గాయపడ్డాడు. సమాచారం అందుకున్న చిలకలూరుపేట 108 వాహన సిబ్బంది ఘటనా స్థలం చేరుకుని తీవ్రంగా గాయపడిన వృద్ధుడిని చిలకలూరుపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా డాక్టర్లు చికిత్స చేసి పరిస్థితి విషమంగా ఉందని వృద్ధుడిని గుంటూరు ఆసుపత్రికి తరలించారు. ఏబీసీ న్యూస్ బులెటిన్ విశేషాలు. నమస్తే.